ఎందుకంటే ఇవాళ ఎలా ఉంది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటున్నారు కానీ నాకు గవర్నమెంట్ ప్రొడక్ట్స్ వద్దంటున్నారు. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ మనకు లెటర్స్ రావట్లేదు. చాలా మటుకి ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూగా చాలా తెలివిగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు లెటర్స్ ఎవరు వాడుతున్నారండి, ఈ డబ్బా ఎందుకండి మాకు? నేను వాళ్ళకి అదే చెప్పాను అనమాట. రేపు పొద్దున ఏదైనా కూడా ఆర్గనైజేషన్ నుంచి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తే ఇప్పుడు మాకు ఆ ప్రొడక్ట్స్ మేము యూజ్ చేయట్లేదు కదా, మాకు ఆ గవర్నమెంట్ జాబ్ ఎందుకు అనేసి రిజెక్ట్ చేయండి. అప్పుడు చైతన్యం వస్తుంది, గవర్నమెంట్ కూడా చైతన్యం వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కావాలంటున్నారు, గవర్నమెంట్ ప్రొడక్ట్స్ మనకు వద్దంటున్నారు. సో నేను దాంట్లో డీప్గా వెళ్ళదలుచుకోలేదు. కానీ నేటి యువతకు ఎస్పెషల్లీ ఇవాళ జనరేషన్కి తెలియాలి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటిది, మళ్ళీ దాని తర్వాత మన రైల్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, మన దూరదర్శన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది. ఎందుకంటే ప్రైవేట్ రంగానికి ధీటుగా ప్రభుత్వ రంగం ఉంటేనే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఈజ్ ఈక్వల్ టు మైనేషన్ అనేసి ఎల్పిడిఓ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ఈ యొక్క బాక్స్ అనేది ప్రతి ఇంటి ముందు సింబాలికల్ గా ఉండాలి. గవర్నమెంట్ సంస్థలు ఉండాలి. ఇవాళ మీరు మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. సో అది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్ది కాబట్టి అలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. అదే కనుక ఆర్టీసీ బస్సు లేదు, అంతా ప్రైవేటీకరణ అయింది అంటే మీరు దిల్సుఖ్ నగర్ నుంచి మళ్ళీ కోటికి వెళ్ళాలంటే ఒక 1000 రూపాయలు చెల్లించాలి అని అంటే కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ప్రైవేట్ సంస్థలతో పాటు గవర్నమెంట్ సంస్థలను కాపాడుకునే బాధ్యత నేటి తరం యువతకు ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా